ఇందుకూరుపేట మండలంలో ఆదెమ్మ సత్రం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పొన్నుబోయిన చెంచు కిషోర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు కదురు రాధాకృష్ణారెడ్డి, కదురు సుధాకర్ రెడ్డి, కదురు రామిరెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు కదురు చంద్రారెడ్డి హాజరయ్యారు. ముందుగా జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెంచు కిషోర్ బాబు మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ, నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం వెనుక ఎందరో మహనీయుల పోరాటాలు, ప్రాణ త్యాగాలు, వారి కుటుంబాల అంకిత భావం ఉన్నాయని కొనియాడారు. వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం కిషోర్ అక్క బావగారైన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కంచకట్ల రమేష్, ఆయన సతీమణి భాగ్యలక్ష్మిల జ్ఞాపకార్థం 10వ తరగతిలో 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ప్రతిభావంతులైన ఇద్దరు విద్యార్థులకు చెంచు కిషోర్ బాబు 5,000 మరియు కదురు రాధాకృష్ణారెడ్డి 5,000 కలిసి ఒక్కొక్కరికి 10,000 వంతున నగదు బహుమతిగా అందజేశారు. రాబోయే రోజుల్లో కూడా ఈ పాఠశాల నుండి 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించే ప్రతి ఒక్క విద్యార్థికి 5,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందిస్తామని చెంచు కిషోర్ బాబు హామీ ఇచ్చారు. రమేష్, భాగ్యలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం పున్నూరు గ్రామానికి ఎంట్రన్స్లో శ్రీ కృష్ణ మందిర ముఖద్వారాన్ని కూడా నిర్మించినట్లు కిషోర్ బాబు తెలిపారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో పాఠశాలల అభివృద్ధిలోకి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేస్తున్న కృషిని నాయకులు ఘనంగా కొనియాడారు. గతంలో విద్యార్థుల సంఖ్య తగ్గి పాఠశాలను మూసివేసే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని పాఠశాల మూతపడకుండా నిలిపారు. చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి పాఠశాలలో చేరికలను పెంచి పాఠశాలను నిలబెట్టడం ఆమె గొప్ప మనసుకు నిదర్శనం అని అన్నారు. ఇలాంటి ప్రజాదరణ పొందిన నాయకులు ఉండడం వల్ల నియోజకవర్గంలో విద్యార్థుల భవిష్యత్ మెరుగ్గా ఉంటుందని, అన్ని రంగాల్లో ప్రాంతం సుగమంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం చివరిలో విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి వేడుకలను ఘనంగా ముగించారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, కళాశాల ఉపాధ్యాయులకి, హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్నారులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరూ కూడా ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం దాదాపు మనకి 1947 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రం రాకముందు ఇండియా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా. స్వాతంత్రం రాకముందు దాదాపు 200-300 సంవత్సరాల క్రితం మన యొక్క పరిస్థితి, ఈరోజు మన ఇండియాని డచ్ వారు ఒక పక్క, పోర్చుగీస్ వారు ఒక పక్క, అదేవిధంగా బ్రిటిష్ వారు, దాదాపు అన్ని దేశాల వారు కూడా ఈ యొక్క దేశాన్ని వారి యొక్క కబంధ హస్తాల్లో పెట్టుకొని ఈ దేశ స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని, ఈ యొక్క దేశ సంపదను, ఈ యొక్క దేశ యొక్క విశిష్టతను, ఇక్కడున్న శాసనాలను, శిలాలను అన్నిటి కూడా వారు ధ్వంసం చేస్తూ వారి యొక్క నాగరికతని ఇక్కడ తీసుకొచ్చి మన భారతదేశం మీద, మన భారతదేశ ప్రజల మీద వారి యొక్క హక్కుని, వారి యొక్క సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తూ మన యొక్క స్వాతంత్ర ఫలాలని పూర్తిగా వాళ్ళు అనుభవిస్తూ మన యొక్క దేశ సంపదను కూడా కొల్లగొట్టుకునే పరిస్థితి ఆ రోజు. కఠినంగా మన దేశంలో వారి యొక్క చట్టాలు అమలు చేసే పరిస్థితి. దాని మీద ఆ రోజు ఎంతో మంది మహానుభావులు త్యాగబలం. ఆ రోజు ఎందుకుంటే సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అదేవిధంగా గాంధీతాత కావచ్చు, నెహ్రూ కావచ్చు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, అదేవిధంగా బాల గంగాధర్ తిలక్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, అదేవిధంగా మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు, సరోజిని నాయుడు గారు అయితేనేమి, ఎంతో మంది త్యాగ బలాలు ఈ రోజు ఈ స్వాతంత్రం. ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం తప్పుడు మార్గాల్లో ఈ స్వాతంత్ర యొక్క ఫలాలను ఉపయోగించుకోకండి. ఉపాధ్యాయులు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజు సెల్ ఫోన్లకు మనం బానిస అయిపోతా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు డ్రగ్స్, ఈరోజు గంజాయి, మద్యం, రకరకాల మారక ద్రవ్యాలకి ఈరోజు విద్యార్థులు బానిస అయ్యి ఈ యొక్క ఇంత గట్టిగా గొప్ప స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన పెద్దలకి మనం ఇచ్చే బహుమతి ఇదేనా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఏదో చిన్న చిన్న మాటలు కూడా అంటారు. మీరు తప్పు చేస్తే మందలిచ్చే హక్కు ఎవరికైనా ఉందంటే
అదే గురువులకి అదే విధంగా మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు తప్పితే ఎవరికి ఆ హక్కు లేదు. వాళ్ళు మందలిచ్చిన దాని వల్ల మీరు మనస్తాభావం చెంది అంత బలహీనమైన మనస్తత్వాలు మీకు ఉండకూడదు. ఈ యొక్క నా జాతికి మీరు ఒక జాతికి జాతీయ రత్నాలు మీరు, ఈ జాతికి మరి కొత్త అధ్యాయం మీరు, భవిష్యత్తు తరాలు మీరు. కాబట్టి మీరు పిల్లలు కూడా అందరూ కూడా తల్లిదండ్రుల మాటలు, ఉపాధ్యాయుల మాటలు విని ఈ యొక్క ఆదిమ సత్రం స్కూల్ కి మంచి భవిష్యత్తును తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ యొక్క స్కూల్ అభివృద్ధికి పాటుపడేదానికి గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒకసారి ఇక్కడ ఈ స్కూల్ సందర్శనం ఇక్కడికి మా యొక్క గౌరవ శాసనసభ్యులు రావడం జరిగింది. ఆ రోజు ఇక్కడ హెడ్ మాస్టర్ గారు వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయ సిబ్బంది ఈ స్కూల్ మొత్తం పాడైపోయి ఉంది, ఇక్కడ పెయింట్లు కూడా లేక పాడుపడిపోయి ఉంది. ఎంతో చరిత్ర గల ఆదిమ సత్రం స్కూల్ ని పునరుద్ధరించండి అంటే అప్పటికప్పటికి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కోరడం జరిగింది. వాళ్ళందరూ కోరిక మేరకు అప్పటికప్పటికి 4,50,000 రూపాయలకి సుందరంగా పెయింట్లు వేసే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్ట్రెంత్ తగ్గిపోతుంటే మూలపాడు, పున్నూరు, ఎస్సీ కాలనీ, అంకం సత్రం ఇక్కడ అంత నుంచి కూడా పిల్లలు రావాలంటే వాళ్ళకి రవాణా సౌకర్యం లేకుండా బస్సు లేని దానివల్ల ఇక్కడ స్ట్రెంత్ తగ్గిపోతుంది, వాళ్ళు డ్రాప్ అవుట్స్ మిగిలిపోతున్నారని ఉపాధ్యాయులు మీ అందరం కూడా కోరిన పిదప వెంటనే ఇక్కడ ఆటో ఏర్పాటు చేసి ఈ రోజు సంవత్సరానికి ఆ ఆటోకి ₹1,00,000 కట్టిన ఘనత ఈ గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారిని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క స్కూల్ నిలబడిందంటే ఈ రోజు దానికి బీజం, దానికి మూలం ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలను కూడా ఈ సందర్భంగా చెప్పకమానదు. అదే విధంగా రోడ్డు వైండింగ్ లో ఈ యొక్క ప్రహరీ కూడా పోవడం జరిగింది. అది కూడా మా గౌరవ శాసనసభ్యురాలు వారి దృష్టి కూడా తీసుకెళ్లాము. వారు ఖచ్చితంగా ఈ యొక్క ఎంపీ ల్యాండ్స్ లోని ఈ యొక్క గోడను కూడా పూర్తి చేస్తాము త్వరలోనే చెప్పారు. అదే విధంగా ఇక్కడ ఆడుకునేదానికి క్రీడా ప్రాంగణం ఎక్కువగా ఉంది, దాదాపు 2 ఎకరాల పొలం ఈ యొక్క స్కూల్ కి సొంతం. కాబట్టి అక్కడ క్రీడలకి మంచి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ క్రీడలకి ఏదైనా గ్రౌండ్ ఏదైనా షటిల్ గానీ, వాలీబాల్ గ్రౌండ్ గానీ, అటు టెన్నిస్ గానీ అటు చేస్తే ఇంకా పిల్లలు ముందుకెళ్తారు. వాళ్ళ ఖాళీ సమయంలో అక్కడ క్రీడలు ఆడుకునేదానికి అవకాశం ఉంది. ఇక్కడ స్కౌట్ టీచర్ కూడా బాగా ఇంట్రెస్ట్ గా చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ యొక్క అది కూడా కోరడం జరిగింది. అది కూడా అటువంటి కూడా త్వరలోని క్రీడలకు సంబంధించి వాళ్ళకి వస్తువులు కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా ఇక్కడ నాయకులందరూ సమస్య చేస్తాం. ఈ స్కూల్ కి మంచి గుర్తింపు రావాలని, ఇక్కడ పిల్లలు మంచి చదవాలని ఆలోచనతోటి పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు మేము రాధాకృష్ణారెడ్డి కావచ్చు, వెంకటేశ్వర రెడ్డి కావచ్చు, అన్నాడు అందరం కూడా ఇక్కడ ఉన్న చంద్రారెడ్డి అందరం కూడా మేము పిల్లలకి వాళ్ళకి మా వంతు చేయాలి, మేము చిరు సహాయం ఏదైనా చేయాలి, పెద్ద వాళ్ళు ఎంతో చేస్తున్నారు, మేము కూడా ఏదో ఒక చిన్నపాటి సహాయం చేసి వాళ్ళని ఉత్తేజపరచాలనే ఒక సహృదయంతో ఆ రోజు మేము 10th క్లాస్ లో 500 మార్కులు దాటినోళ్ళు అది ఒకరుంటారా, ఇద్దరుంటారా, ముగ్గురుంటారా, 10 మంది ఉంటారా, అది మీ యొక్క శక్తి సామర్థ్యాల మీద ఉంటుంది. వారికి ప్రోత్సాహ నిధిగా 5,000 రూపాయలు మేము అందిస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క స్కూల్లో 2 ముగ్గురున్నారో తెలియదు, వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే చేపడుతున్నాం. నేను మా యొక్క సోదరి పంచకట్ల భాగ్యలక్ష్మి, అదేవిధంగా మా బావగారు పంచకట్ల రమేష్ గారు, వారు ఇద్దరు కూడా చనిపోయారు. మా బావగారు హెడ్ మాస్టర్ గా ఆయన బాపట్ల పనిచేస్తా ఆయన చనిపోయారు. వారి యొక్క జ్ఞాపకార్థంగా 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ నేను చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు ఈ భావి భారత పౌరులుగా మీరు వేసిన బీజం మీరు వృక్షాలై ఈ యొక్క స్కూల్ కి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేరున ధన్యవాదాలు సెలవు చేస్తున్నాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.